నమస్కారం. కీప్ హోకు స్వాగతం. ఇవాళ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా మనిషి జీవితానికి మరణ శాసనాన్ని లిఖిస్తోన్న ప్రమాదకర క్యాన్సర్లేమిటో, ప్రత్యేకించి నడి వయసులో నిండు జీవితానికి ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్లు, వాటిని పసిగట్టే మార్గాలు, ముందస్తు నివారణ చర్యల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. 30 ఏళ్లు దాటాక 40వ వడిలోకి వచ్చాక వయసుతో పాటు మన శారీరక ఆరోగ్యం క్రమేపీ తగ్గుముఖం పడుతూ వస్తుంది. అది సహజం కూడా. ఇదిగో ఇలాంటప్పుడే చిన్న చితక ఆరోగ్య సమస్యలతో పాటు ప్రమాదకరమైన ప్రాణాంతకమైన క్యాన్సర్లు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. మహిళలకైతే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్, కొలన్ క్యాన్సర్ వంటి విపత్తులు చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ఇవేమీ నివారించుకోలేని సమస్యలు మాత్రం కాదు. క్యాన్సర్ల అనుమానిత లక్షణాలపై అవగాహన పెంచుకోవడం, తరచూ స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటే చాలు క్యాన్సర్ల ముప్పును చాలా వరకు మనం నివారించుకోవచ్చు. నడి వయసులో క్యాన్సర్ల గండాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో ప్రతిదీ ఒక నియమబద్ధంగా నడుచుకుంటుంది. నిజం చెప్పాలంటే మొత్తం ప్రకృతే ఒక అద్భుతమైన జీవన శైలిని అనుసరిస్తుందని చెప్పొచ్చేమో. ఏటా 3 కాలాలు, 6 ఋతువులు, నెలకొకసారి పౌర్ణమి, అమావాస్య, రోజు సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఎక్కడ ఏమాత్రం అపశృతి దొరలకుండా సాగిపోతుంటాయి. వీటిని బట్టి చెప్పొచ్చు ప్రకృతిది చక్కటి జీవన శైలి అని. ఒక్కోసారి భూకంపాలు, సునామీలు, వరదలు, కరవు లాంటి విపత్తులు కూడా కనిపిస్తుంటాయి. ఈ విపత్తులన్నీ కూడా ప్రకృతి జీవన శైలిలో వచ్చిన అపశృతిని సూచించే సంకేతాలేనేమో. అచ్చంగా ఇలాగే ప్రకృతిలో అంతర్భాగమైన మనిషి విషయంలో కూడా జీవనశైలి నియమబద్ధంగా ఉన్నంత వరకు శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా బతుకుబండి సాఫీగా సాగిపోతుంటుంది. అలా కాకుండా తినే తిండి విషయంలో, చేసే వ్యాయామం విషయంలో, చేసుకునే అలవాట్లలో గాని, తీసుకునే ఒత్తిళ్లలో గాని తేడాలొచ్చి జీవనశైలి దెబ్బతింటే అదొక వయసు దాటాక, నిర్దిష్టంగా చెప్పాలంటే నడి వయసులో స్థూలకాయం, మధుమేహం, హై బీపీ, గుండెపోటు, నిద్రలేమి, డిప్రెషన్ లాంటి అనేక శారీరక, మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ జీవనశైలి తెచ్చిపెట్టే వ్యాధుల చిట్టాలో నడి వయస్కులను భయపెడుతున్న మరో ప్రధానమైన ఆరోగ్య సమస్య క్యాన్సర్. 50-60 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు మధ్య వయస్కులు, వాళ్ళ పైపడ్డ వయస్కుల్లోనూ క్యాన్సర్ తప్పకుండా పెరిగింది అని మనం నిర్ధారించవచ్చు. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనం సగటున ప్రపంచమంతాను మనిషి జీవన పరిమాణం పెరిగింది, అంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగింది. ఎప్పుడైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందో జన్యులో మార్పు రావడానికి కలిగిన కారణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తినే ఆహారాన్ని ఇంచుమించు రమారమి పూర్తిగా మార్చేసుకున్నాం మనం. మునుపు ఎలాగైతే మీరు ఇడ్లీయో, దోసో, ఉప్మావో, వడో తినేవారో అవన్నీ మానేసి ఇప్పుడు పిజ్జా, బర్గరు అవే తింటున్నాం. ఈ మార్పులో ఏమి కలుగుతుంది అంటే, ఒకటి స్థూలకాయం వస్తుంది, రెండవది ఎక్సర్సైజ్ 0 వస్తుంది అన్నమాట. ఈ 2 కూడాను క్రానిక్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి చాలా ఎక్కువగా సంక్రమిస్తాయి. లైఫ్ స్టైల్ మార్పుతో వచ్చిన మార్పుల మూలకంగా క్యాన్సర్ కూడా గణనీయంగా పెరుగుతోంది. జీవనశైలి మారిపోయేసరికి క్యాన్సరు, అలాగే డయాబెటీసు, అలాగే స్థూలకాయం, అలాగే గుండె జబ్బు కూడా చాలా ఎక్కువ అవడం అనేది సహజం. నడి వయసు దాటిన వాళ్లలో ఎక్కువ రకమైన క్యాన్సర్లు పొగాకు రిలేటెడ్ క్యాన్సర్స్గా నిర్ధారించబడ్డాయి. స్థూలకాయము, అర్బనైజేషన్ మూలకంగా వచ్చే క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి అని తెలుస్తుంది అన్నమాట. సో దాని మూలకంగాను రొమ్ము క్యాన్సర్ ఎక్కువైంది, దాని మూలకంగాను ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువైంది, నోటిలోను గొంతుకులోను వచ్చే క్యాన్సర్ ఎక్కువైంది. అట్లానే
స్టమక్ క్యాన్సర్ చాలా ఎక్కువైంది. స్టమక్ క్యాన్సర్తో పాటు మన అన్నవాహిక అంటే గొంతుకు నుంచి నోటి నుంచి పొట్ట వరకు తీసుకువెళ్ళే ట్యూబ్లు ఎక్కడైతే జీర్ణాశయాన్ని కలుసుకుంటుందో ఆ జంక్షన్ దగ్గర వచ్చే క్యాన్సర్లు చాలా ఎక్కువైపోయాయి. ఇవి అన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ కిందే మనం అవగాహన చేసుకోవచ్చు. సమతుల్యత. ప్రకృతి గొప్పదనం సమతుల్యతలోనే ఉంది. ఎండ, వాన, చీకటి, వెలుతురు, వృద్ధి, క్షయం, ఇలా ప్రతి విషయంలో సమతుల్యత కనిపిస్తుంది. మనిషి జీవనశైలిలో కూడా ఈ సమతుల్యతది ప్రధాన పాత్ర. కానీ ఇటీవలి కాలంలో మన జీవన విధానంలో వచ్చిన మార్పులు ఈ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. తినే తిండిలో సమతుల్యత లోపించింది. జంక్ ఫుడ్, కోలాలు మన ఆహారాన్ని ఆక్రమించేశాయి. విపరీతమైన పిండి పదార్థాలు కలిగిన ఆహారాలు తింటుండడం వల్ల అధిక బరువు, స్థూలకాయం అనేవి సర్వసాధారణంగా మారుతున్నాయి. ఇక తిన్న ఆహారాన్ని ఖర్చు పెట్టేలా శారీరక శ్రమ లేకపోవడం అన్నది కూడా ఓ పెద్ద గుదిబండలా తయారయ్యింది. దీంతో తినే తిండి, చేసే శ్రమకు మధ్య కూడా సమతుల్యత లోపిస్తోంది. మొత్తంగా శరీరంలో పేరుకుపోయే కొవ్వు భూతం క్యాన్సర్లకు కారణమవుతోందని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సరు ఆ జన్యువులో మార్పు వాళ్ళ పుట్టుకతోనే వచ్చి ఉంటుంది సామాన్యంగాను. అంటే తల్లి గర్భంలో ఉండగానే ఆ అండాశయం ఫలజీకరణ జరగగానే ఈ మార్పుతో పాటు పుడతారు. అంటే తల్లిదండ్రుల నుంచే అటువంటిది సంక్రమిస్తూ ఉంటుంది. మనం చిన్నపిల్లల్లో వచ్చే కంటి క్యాన్సర్ చూస్తాం, రెటైనోబ్లాస్టోమా, అది పుట్టుకతోనే ఉంటుంది. మొదటి 3-4 నెలల్లోనే అది క్యాన్సర్ కింద కనపడుతుంది. న్యూరోబ్లాస్టోమా అని చూస్తాము, పొట్టలో ఒక చిన్న కాయ కింద తయారవుతుంది. అలాగే విలిమ్స్ ట్యూమర్ అని చూస్తాము, కిడ్నీలో ఒక కాయ కింద తయారవుతుంది. ఇవన్నీ జన్యువులో మార్పు ఆల్రెడీ రావడం మూలకంగా వచ్చే క్యాన్సర్లు సామాన్యంగా మొదటి దశాబ్దంలో కానీ రెండవ దశాబ్దంలో కానీ కనపడుతూ ఉంటాయి. అంటే 20 సంవత్సరాల లోపలే కనపడుతూ ఉంటాయి. పెద్దవాళ్లలో వచ్చే క్యాన్సరు అలా రాదు. పెద్దవాళ్లలో వచ్చే క్యాన్సరు పర్యావరణం నుంచి మనకి క్యాన్సర్ని సంక్రమింపజేయగలిగే సబ్స్టెన్సెస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు, పదార్థాలు మన శరీరంలోకి వచ్చినప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఈ మార్పు అంతా రావడానికి 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం సిగరెట్ తాగడం, బీడీ తాగడం, చుట్ట తాగడం 10 ఏళ్లకే మొదలెట్టామనుకోండి, 30-40 సంవత్సరాలకి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 25 ఏళ్లకి మొదలెట్టామనుకోండి, 50-60 సంవత్సరాలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ మానేసి పూర్తిగా వ్యాయామం లేకుండా స్థూలకాయం పెంచుతూ వెళ్ళిపోయామనుకోండి, మనం తీసుకున్న ఆహారంలో ఉండే పదార్థాలన్నీ శరీరంలోనే ఉండిపోతాయి. ఎటువంటి క్యాన్సర్లు అయితే స్థూలకాయం మూలకంగా వస్తాయో, ఎటువంటి క్యాన్సర్లు అయితే జన్యువులో మార్పు మూలకంగా వస్తాయో అటువంటి క్యాన్సర్లు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అంటే కొన్ని రకాలైనవి మనకి వైరసెస్ మూలకంగా సంక్రమిస్తాయి. అంటే మనకి విచక్షణారహితంగా మనం పార్ట్నర్స్ని మారుస్తూ వస్తే, సెక్షువల్ పార్ట్నర్స్ని మారుస్తూ వస్తే, ఆడైనా మగైనా వాళ్ళకి కొన్ని పాపిలోమా వైరస్ మూలకంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కానీ థ్రోట్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే చెడు రక్తం తీసుకోవడం మూలకంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు వస్తాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ల మూలకంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, నడి వయసులో మహిళలకు ప్రాణాంతకంగా పరిణమించే ఈ మహమ్మారి క్యాన్సర్లను ముందుగానే పసిగట్టడం కొంచెం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ల ముందస్తు అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో, తొలి దశలోనే వాటిని పసిగట్టడానికి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ ఎంతోమంది మహిళల ప్రాణాలను హరిస్తున్న మహమ్మారిది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 మిలియన్ కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి ఈ క్యాన్సర్ కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. హార్మోన్లలో వచ్చే మార్పుల వల్లే ఈ క్యాన్సర్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు లేని వారిలో, పిల్లలకు పాలివ్వని తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ వహించకపోవడం కూడా
ఈ వ్యాధి రావడానికి మరో కారణం. అంతేకాకుండా స్థూలకాయం, పొగ తాగే అలవాటు, విపరీతమైన ఒత్తిళ్లు కూడా రొమ్ము క్యాన్సర్కి కారణమవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. రొమ్ము క్యాన్సరు ఆధునిక మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్య మన దేశంలో. మన దేశంలో ప్రతి సంవత్సరం 150,000 మందికి రొమ్ము క్యాన్సర్ నమోదవుతుంది. అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో క్యాన్సరు ముదిరిపోయినప్పుడు డయాగ్నోస్ అవ్వబడుతుంది. రొమ్ము క్యాన్సరు ఎందుకు వస్తుందో ఇప్పటికీ తెలియదు, కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో పెరిగి దాని తాకిడి దీర్ఘకాలం రొమ్ము మీద ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, తల్లిపాలు ఇవ్వకపోవటం, ఒబీజిటీ, ఈ అన్ని కారణాల వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో పెరిగి దాని తాకిడి దీర్ఘకాలం రొమ్ము మీద ఉండే ప్రభావం ఉంటుంది. కాబట్టి వీరిలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాక 100 మందిలో 5గురికి అంటే 5% మందికి జన్యుపరంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెలసరి 11 సంవత్సరాల ముందు మొదలైన నెలసరి 55 సంవత్సరాల తర్వాత కూడా ఆగిపోకపోవటం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రొలాంగ్డ్గా ఉంటుంది. కాబట్టి వీరిలో కూడా కొంతమందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ములో ఏ సమస్య వచ్చినప్పటికీ వెంటనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ట్రిపుల్ అసెస్మెంట్లో మొదటి భాగం డాక్టరు అంటే స్పెషలిస్టు రొమ్ముని పరీక్ష చేయటం, రెండవది మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే చేయటం, మూడవది రొమ్ముకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం. దీనిని ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. క్యాన్సర్ నిర్ధారణ అవ్వంగానే తొందరపాటు లేకుండా డాక్టరు ఆ వ్యాధి గురించి, క్యాన్సర్ గురించి, ఎక్కడొచ్చింది అనేది బొమ్మతో డయాగ్రామ్ వేసి ఆ క్యాన్సర్ చికిత్సలో ఏమేమి ఉంటాయి అనేది బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత ట్రీట్మెంట్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేదా, ఆప్షన్స్ ఉంటే ఈ ఆప్షన్ తీసుకుంటే దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి క్లియర్గా చెప్పటం, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే చెప్పటం. ఇవి కాకుండా పేషెంట్కి మనసుకి ధైర్యాన్ని ఇవ్వటం, ఇది చాలా ముఖ్యమైన అంశం. చంద్రగ్రహణం రోజున రాహుకేతువులు అనే రాక్షసులు చంద్రుణ్ణి మింగేస్తారని పురాణ గాథలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇలాంటి రాహుకేతువులే మనుషుల అలవాట్లలో కూడా కనిపిస్తుంటాయి. ప్రధానంగా ధూమపానం, మద్యపానం అలవాట్లు. ఈ అలవాట్లు శృతి మించి వ్యసనాలుగా పరిణమిస్తే అవి ఏకంగా ఆరోగ్యాన్ని మింగేస్తాయి. మనకొచ్చే క్యాన్సర్లలో ప్రధానంగా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చేవి ఎక్కువ. చుట్టా, బీడీ, సిగరెట్, జర్దా, పాన్ మసాలా, గుట్కా ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తులే. వీటి వాడకం వల్ల నోటి దగ్గర మొదలు పెడితే పేగుల దాకా అనేక శరీర భాగాల్లో రకరకాల క్యాన్సర్లు వస్తుంటాయి. మద్యపానం అలవాటు కూడా అలాంటిదే. దానివల్ల కూడా పొట్టలో రకరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. స్కూలు వదిలేసి కాలేజీకి వెళ్తున్నప్పుడు వచ్చే అలవాటు మరి పొగాకు వాడకము, తర్వాత మద్యం సేవించడము. మనం కాలేజీకి పంపిస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. వాడు తాగుళ్ళలో పడతాడా, లేదు పొగాకు వాడకంలో పడతారా, సిగరెట్టు, బీడీ, హుక్కా. ఈ రోజుల్లో కొత్తగాను సిగరెట్టు, బీడీ పీల్చకూడదన్నారు కదా అని చెప్పి హుక్కా పార్లర్స్ అని మొదలయ్యాయి. హుక్కా మూలకంగా మామూలుగా సిగరెట్ పీలిస్తే ఎంత క్యాన్సర్ వస్తుందో అంతకన్నా ఎక్కువ క్యాన్సర్ కూడా వస్తుందన్నమాట. అది నోటి నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చే క్యాన్సర్లు, బ్లాడర్ వరకు వచ్చే క్యాన్సర్లు కూడా కనబడతాయి. అంచేత హుక్కా సేఫ్ అని మట్టుకు అనుకోకూడదనమాట. పొగాకు నవలడం కూడా మంచిది కాదు. చాలామంది ఆడవాళ్ళు పొగాకు కింద నవలరు. దానికి ఒక టూత్ పేస్ట్ లాంటిది దొరుకుతుంది. దాన్ని చిన్న మొక్క తీసుకుని వేలుతో ఇలాగా ఆ బొగ్గ కిందో పెదవ కిందో పెట్టుకుంటారు చిగుళ్ళ మీద. అది అంటే ఒక సొఫిస్టికేటెడ్ ఫామ్లో మనకి దొరుకుతుంది అనమాట. ఎలాగైతే జర్దా, ఖైనీ, గుట్కా దొరుకుతాయో ఆడవాళ్ళకి టార్గెట్ చేయడానికి
ఒక సేఫ్ అండర్ ఇన్వర్టెడ్ కామా సేఫ్ ఫార్మ్లో దొరుకుతున్నట్టుగా కనపడుతుంది మనకి. అది నిజం కాదు. సో ఆ అలవాటు కూడా లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు సమస్యలేవి లేవు కాబట్టి ఇక ముందు కూడా ముప్పేమీ లేదని నిశ్చింతగా ఉంటారు కొంతమంది. గత చరిత్ర ఎలా ఉన్నా వయసు పెరుగుతోంది కాబట్టి వయసుతో పాటు కొన్ని రకాల సమస్యల ముప్పు కూడా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా క్యాన్సర్ల ముప్పును మనం విస్మరించకూడదు. భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు తరచూ చేయించుకోవాల్సిన కొన్ని రకాల ఆరోగ్య పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి ఇటీవలి కాలంలో నడి వయసు దాటాక పురుషుల్లో కలవరాన్ని పెంచుతోంది. వయసులో ఉన్నంతకాలం వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించే ఈ గ్రంథి నడి వయసు దాటాక కొద్ది కొద్దిగా ఉబ్బడం ఆరంభమవుతుంది. అది సహజం. ఫలితంగా మూత్రం ఆపుకోలేకపోవడం, వెళ్ళినా ఇంకా లోపలే ఉండిపోతుండడం లాంటి సమస్యలు మొదలవ్వడం అంతే సహజం. దీన్నే వైద్య పరిభాషలో బీపీహెచ్ అంటారు. ఈ బాధలు ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. కానీ కొద్ది మందిలో మాత్రం దాదాపు ఇవే లక్షణాలతో పూర్తిగా ఇదే తీరులో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఆరంభం కావచ్చు. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కాబట్టి మలి వయసులో మూత్ర సమస్యలు వేధిస్తున్నప్పుడు తక్షణమే వైద్యులకు చూపించుకోవడం, అది క్యాన్సర్ కాదని స్పష్టంగా నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ క్యాన్సర్ అయితే ఎలా ఎదుర్కోవాలన్నది అంతే ముఖ్యం. స్క్రీనింగ్ అనే ప్రక్రియ పూర్తిగా నార్మల్గా ఉండే హ్యూమన్ బీయింగ్స్లోనే చేస్తారు. అంటే ఎటువంటి జబ్బు లక్షణాలు లేని వాళ్ళల్లోనే చేస్తారు. అంటే అది తొలి దశ కన్నా ముందర దశ, అంటే దాన్ని ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనొచ్చు అనమాట. అది ఇంకా క్యాన్సర్ కింద మార్పు చెందలేదు, చెందబోయే దశలో కనుక్కుంటాం. అది దాన్ని స్క్రీనింగ్ టెక్నిక్ అంటారనమాట. ఆ స్క్రీనింగ్ టెక్నిక్లో మన దేశంలో అప్రూవ్డ్ టెక్నిక్స్ 3. ఒకటి సర్వైకల్ క్యాన్సర్కి ఏదర్ ప్యాప్స్మియర్ ద్వారా కానీ లేదు విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్విక్స్ మూలకంగా కానీ చేయవచ్చును. ఇంకొక ప్రక్రియ ప్యాపిలోమా వైరస్ కనుక్కుని ప్యాపిలోమా వైరస్ ఉంటే దాని మూలకంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండవచ్చును అని నిర్ధారించడం జరిగింది. ఇది సర్వైకల్ క్యాన్సర్లో చేయవచ్చు. రెండవది ఓరల్ క్యాన్సర్. ఎవరైతే పొగాకు వాడకం చేస్తున్నారో, అంటే వాళ్ళు పొగాకు బుగ్గన పెట్టుకుని నవిలి ఓ చిన్న ఉండ కింద తయారు చేసి సున్నంతో కలిపి అక్కడ పెట్టుకుంటారో, లేదు సిగరెట్ బీడీ తాగుతారో, వాళ్ళల్లో ఓరల్ స్క్రీనింగ్ ఫర్ ప్రీ క్యాన్సర్ లేషన్స్ అని చేయొచ్చు. అంటే క్యాన్సర్ రాకముందర ఉండే దశలో ఉండే క్యాన్సర్ లాంటి కణాలని అలాంటి వెల్వెట్ లాంటి ప్రదేశం దొరుకుతుంది, దాన్ని పూర్తిగా నిర్మూలిస్తే క్యాన్సర్ రాకుండా ఉండేట్టుగా చేయవచ్చును. మూడవది బ్రెస్ట్ క్యాన్సర్. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ పాపులేషన్ బేస్డ్గా చేస్తే ముట్లు ఆరిపోయిన వాళ్ళకే చెయ్యాలి అనేది గుర్తుంచుకోవాలి. అంటే మ్యామోగ్రఫీలో మనం ఎక్స్రేస్ వాడి మ్యామోగ్రఫీ చేస్తాము. ఎక్స్రేస్ మూలకంగా కూడా శరీరంలో మార్పులు రావచ్చును కనుక రొమ్ములో గ్లాండ్యులర్ టిష్యూ ఉన్నట్టయితే అది మనకి ఫ్యాట్ రొమ్ము గ్లాండ్యులర్ టిష్యూకి ఉండే కాంట్రాస్ట్ని కనపడదు మ్యామోగ్రఫీ చేస్తేను. అంచేత నెలసర్లు ఆగిపోకుండా ఉండే వాళ్ళల్లో మ్యామోగ్రఫీ అనే ప్రక్రియ చేయకూడదు. సో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ మట్టుకు నెలసరి ఆగిపోయిన వాళ్ళ నుంచి 65 సంవత్సరాల వరకు చేయవచ్చును అని నిర్ధారించాము. ఈ 3 క్యాన్సర్లు కూడా స్క్రీనింగ్ మూలకంగా మనం కనుక్కోవచ్చును. వీటిని స్క్రీన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అని అంటారు. ఇంకొక రకమైన ప్రివెన్షన్ మీకు తెలిసిందే, వ్యాక్సినేషన్ మూలకంగా ప్రివెంట్ చేయవచ్చును. సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఉంది. అది దాన్ని సర్వైకల్ క్యాన్సర్ని, యానల్ క్యాన్సర్ని, థ్రోట్లో వచ్చే క్యాన్సర్స్ని 3ని ప్రివెంట్ చేస్తుంది అది. అట్లానే మనకి హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ ఉంది, చాలా సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు చిన్నపిల్లల్లోనే హెపటైటిస్ బి వ్యాక్సిన్ 8-9 సంవత్సరాల్లోనే చేసేస్తున్నాము. అంచేత వాళ్ళకి హెపటైటిస్ బి మూలకంగా వచ్చే లివర్ క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. మగవాళ్ళల్లో అయితేను పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్లకి టెస్టింగ్ చేయవచ్చును. ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీగా ఉంది, కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉన్నట్టయితే వాళ్ళకి స్క్రీనింగ్ చేయవచ్చును. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని కానీ, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని కానీ, ట్రాన్స్ రెక్టల్ సోనోగ్రఫీ అని చేసి కానీ కనుక్కోవచ్చును. అందరికీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చిందా, పొగాకు వాడే వాళ్ళల్లో
ఎటువంటి క్యాన్సర్ అయినా ఉంది అనే టెస్ట్ కూడా చేయడానికి వీలు పడుతుంది. సమతులాహారం తినడం, నిత్యం ఓ గంటపాటైన వ్యాయామం చేయడం, పొగ, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం, ఒత్తిళ్లు, ఆందోళనలు శృతిమించకుండా చూసుకోవడం, వాతావరణ కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి జీవనశైలి మార్పుల వల్ల నడి వయసులో స్థూలకాయం, మధుమేహం, హై బీపీ, గుండెపోటు లాంటి సమస్యలే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు కూడా రాకుండా నివారించుకోవచ్చు. భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు, ముందు ముందు క్యాన్సర్ల భయం లేకుండా హాయిగా జీవనం గడిపేందుకు చిన్న వయసు నుంచే జీవన సరళి, అలవాట్ల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల ఆహారం, నిత్యం వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు, ముందస్తు పరీక్షలు ఇవే క్యాన్సర్లను నివారించే తారక మంత్రాలు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.